వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. మృత్యు అంచుల దాకా వెళ్లిన ఒక మనిషిని ఎయిమ్స్ వైద్యులు తమ అసాధారణమైన ప్రతిభతో తిరిగి బతికించుకున్నారు. ఒకవైపు 209 కిలోల భారీ బరువు, మరోవైపు ఆగిపోతున్న శ్వాస. ఆపరేషన్ టేబుల్ పై పడుకోబెట్టడం కూడా సాధ్యం కాని క్లిష్ట పరిస్థితి. అసలు సర్జరీ చేయడం సాధ్యమేనా అనుకున్న చోట దేశంలోనే అత్యంత అరుదైన బేరియాట్రిక్ సర్జరీ చేసి చూపించారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. ఆ మెడికల్ మిరాకిల్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల వివేక్ తీవ్రమైన ఊబకాయం వల్ల ఎంతో కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగా మనుషుల్లో బిఎంఐ 18 నుంచి 24 మధ్యలో ఉంటుంది. కానీ వివేక్ బిఎంఐ ఏకంగా 74కి చేరుకుంది. దీనికి తోడు ఆయన అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనే భయంకరమైన సమస్యతో బాధపడేవారు. అంటే నిద్రపోతున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు హఠాత్తుగా శ్వాస ఆగిపోవడం. దీంతో సొంతంగా ఊపిరి కూడా తీసుకోలేక గొంతులో వేసిన ట్రాకియోస్టమీ పైప్, శ్వాస అందించే సిపిఏపి మెషిన్లపైనే ఆయన ప్రాణాలు ఆధారపడ్డాయి. పరిస్థితి అత్యంత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులకు ఒక ఊహించని సవాల్ ఎదురైంది. వివేక్ పొట్ట చుట్టుకొలత ఏకంగా 198 సెంటీమీటర్లు ఉండడంతో ఆయన్ను సాధారణ ఆపరేషన్ టేబుల్ పై పడుకోబెట్టడం కూడా సాధ్యం కాకపోయింది. ఈ క్రమంలో ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ డిసిప్లిన్స్ నిపుణులు డాక్టర్ మంజునాథ్ మారుతి పోల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగింది. వెంటనే సర్జరీ చేయడం ప్రాణాలకి ప్రమాదమని గుర్తించి 32 రోజుల పాటు ఒక ప్రణాళికను అమలు చేశారు. ముందుగా వివేక్ బరువును, పొట్ట సైజును తగ్గించడానికి వెరీ లో క్యాలరీ డైట్ మరియు నిరంతర రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అందించారు. ఆయన ఊపిరితిత్తుల సామర్థ్యం కాస్త పెరిగిన తర్వాత జూలై 24న వైద్యులు అత్యంత సంక్లిష్టమైన ఓఏజీబీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యుల కృషి, ప్రత్యేక ప్రణాళిక ఫలితంగా కేవలం 14 రోజుల్లోనే వివేక్ శరీరంలో ఊహించని మార్పు వచ్చింది. ఆపరేషన్కు ముందు, తర్వాత కలిపి ఆయన మొత్తం 49 కిలోల బరువు తగ్గారు. 209 కిలోల నుంచి ఆయన బరువు 160 కిలోలకు చేరుకుంది. పొట్ట చుట్టుకొలత కూడా 198 సెంటీమీటర్ల నుంచి 155 సెంటీమీటర్లకు తగ్గింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వివేక్ ఎలాంటి మెషిన్లు, పైపుల సాయం లేకుండా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. అంతేకాదు ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి పునర్జన్మ ప్రసాదించిన ఎయిమ్స్ వైద్య బృందాన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.